తర్వాత నేను అడిగాను, అమ్మా అసలు ఆడపిల్ల చక్కగా ఉంది, బంగారు బొమ్మలా ఉంది మీ అమ్మాయి, అలాంటి అమ్మాయి చదువుకునే అమ్మాయి ఒక అఘోరితో పాటు వెళ్ళిపోయింది అంటే మీ ఇంట్లో ఏదో కొంత సఫర్ అవుతోంది, ఎవరి వల్ల ఒత్తిడి ఉంది, పెళ్లి చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి అఘోరితో పాటు వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకుందంటే దాని మూలం ఏదో ఉండుంటుంది. మీరు ఒక కన్న తల్లి కదా, ఏ రోజన్నా చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకుని కూతుర్ని అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, ఎవరి వల్ల నీకు ఇబ్బంది ఉందని మీరు ఏమన్నా అడిగారా అంటే మీ అమ్మగారు అన్నమాట ఏంటంటే ఇప్పటివరకు అడగలేదండి, నేను కూడా అందరిలాగానే మందలిస్తున్నాను, నా కూతురు కదా దారిలో పెట్టుకోవాలి అని. కానీ ఇప్పుడు మీరు అన్నాక నాకు అనిపిస్తోంది ఏదో జరిగి ఉంటుందని, నా బిడ్డను నేను అడిగి ఉండాల్సింది అని అంది ఆ రోజు. ఇంకోటి ఏంటంటే నేను ఆ రోజు అడిగా, విష్ణు మీ అమ్మాయిని గుజరాత్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఒక వీడియో ప్లే చేశారు చీకట్లో, అక్కడ అమ్మాయి ఏడుస్తోంది నేను రాను అని. ఆ టైంలో విష్ణు అనే వ్యక్తి వాడిన భాష మిమ్మల్ని బెదిరించేలా, నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని, లేకపోతే వాడిన పదజాలం వింటే కేర్ టేకర్గానో అన్నగానో బంధువుగానో అనే మాటలు కాదండి అవి, ఏదో సంథింగ్ తేడా ఉందని అన్నప్పుడు మీ అమ్మ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు చాలామంది మీడియాలో చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, నాకు విష్ణు అన్నయ్యకి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ తప్ప వాళ్ళు అనుకున్న విధంగా ఏమీ లేదు. మరి ఎందుకు ఇంత నా మీద పెత్తనం చేస్తున్నావు నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రోజు అంటే మేము చూసింది ఒక చిన్న క్లిప్పు, అది ఏదో పొరపాటున వచ్చింది కాబట్టి ఆ వాయిస్ విన్నామమ్మా. మిమ్మల్ని అన్నమాట నేను కూడా అంటే ఆ మాట ఎందుకు అన్నారు అంటే, ఈ లేడీ అఘోరి నన్ను బేరం పెట్టింది అని చెప్పని వాళ్ళు అంటున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నాకు చూపించండి అన్నాను. ఆడియో రికార్డింగ్ ఏముంది వినిపిస్తామన్నారు, ఇంతవరకు నాకేం వినిపించలేదు. అంటే ప్రూఫ్ ఉంటే డైరెక్ట్ నాకు చెప్తే నేనే రియలైజ్ అయ్యి ఉండిపోతా కదా. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, ఓన్లీ మాటలతో చెప్తున్నారు. మాటల్లో చెప్తే నేను ఎలా నమ్ముతాను? సరే, మీ అమ్మ గుజరాత్ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మాయి ఏమన్నా మీతో మాట్లాడిందా? చక్కగా అమ్మ అసలు ఏం జరిగింది? లేదు, గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నెంబర్ 1 స్టూడియో వాళ్ళు టచ్లో ఉన్నారనమాట విష్ణు అన్నయ్యకి. వాళ్ళకి మాత్రమే నిజం చెప్పుకుంటూ వచ్చాడు. నెంబర్ 1 స్టూడియో వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు, అక్కడ స్టే ఉండమన్నారు. తర్వాత వాళ్ళ స్టూడియోకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే వాళ్ళు నాకు చెప్పారనమాట ఇలాంటిది అలాంటిది అని చెప్పని. నేను ఇచ్చింది 2 మీడియాలకు వెళ్ళిన తర్వాత నెంబర్ 1కి శశి టీవీ అని ఒకటి ఉంది కదా వాళ్ళకి. అది కూడా ఎందుకు ఇచ్చా అంటే ఈ విష్ణు అనే వ్యక్తి ఇయ్యమన్నాడు కాబట్టి ఇచ్చాను. అసలు మీడియా ముందుకు రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాను అంటే ఇంకా నిజం తెలియకపోతే జనాలు ఎలాగో అనేసుకుంటారని చెప్పి చెప్పడానికి వచ్చాను తప్ప మీడియా ముందు రావడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్లారు, ఇంటర్వ్యూ చేశారు. జాబ్ నాకు ఇస్తారని నేను ఊహించలేదు, అసలు జాబ్ నేను అడగలేదు కూడా. నీకేమన్నా ఇంట్రెస్ట్ అంటే ఫిలింలోకి వెళ్ళాలని, యాక్ట్ చేయాలని, ఇలా యాంకరింగ్ కొంచెం టచ్ ఉంది కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ చేశారంటే నువ్వు చేస్తావా అంటే నేను ఇప్పుడే చేయను, 1 మంత్ నా మైండ్ రిలాక్స్ అవ్వాలి సార్, ఆ తర్వాత చూస్తాను అన్నాను. చేస్తాను అని కూడా అనలేదు, చూస్తాను అన్నాను. కానీ వీళ్ళు ఏం చేశారు, నెంబర్ 1 స్టూడియో వాళ్ళు నా ఇన్స్టాలో ఐడి ఒక పిక్ స్క్రీన్ షాట్ తీసేసి ఐడి క్రియేట్ చేసేటప్పటికప్పుడు ఒక ఫౌండ్ పేపర్ ఒకటి తీసుకుని వచ్చేసి నాకు ఇచ్చేశారు. అది నేను ఓన్గా అడిగితే వేరు, వాళ్ళు అలా ఇచ్చేసి మీడియా ముందు చూపించడం అంటే ఇది ఇక్కడ ఏమర్థమవుతుందంటే వర్షిని వచ్చిన ఫస్ట్ మాకే ఇంటర్వ్యూ ఇచ్చింది, మా దాంట్లో కూడా జాబ్ చేస్తుంది. ఎంఎస్ఆర్ గారితో ఇంటర్వ్యూ ఉంది కదా, నేను చేసిన ఇంటర్వ్యూ అది కూడా నేను జస్ట్ నార్మల్గా అడుగమ్మా నీ టాలెంట్ చూద్దాం అన్నారని నేను అడిగాను. అది ఇలాగ మీడియాలో పెట్టేస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఎంఎస్ఆర్ అంటే ఎవరమ్మా? నెంబర్ 1 స్టూడియో చైర్మన్ గారు. ఓకే, నెంబర్ 1 స్టూడియో ఛానల్ యజమాని. సరే ఓకే, ఆయన మీకు తప్పే ఉద్యోగం ఇవ్వచ్చు, సరే కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు, అంటలేదు. కానీ నేనేమంటానంటే మీరు గుజరాత్ నుంచి విజయవాడ రావడానికి 4 రోజులు పట్టింది. ఎక్కడెక్కడ మిమ్మల్ని దాచారు అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఉంచారు? గుజరాత్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిన్ తీసుకెళ్లారు. ఉజ్జయిన్ టెంపుల్ దర్శనానికి అని చెప్పి రూమ్లోనే ఆర్టీవీకి నేను జూమ్ మీటింగ్లో వీడియో కాల్లోకి వచ్చాను. అప్పుడు అఘోరి లైన్లో ఉంది మాట్లాడతారా అన్నప్పుడు నేను మాట్లాడతా అన్నాను. విష్ణు కోపం వచ్చేసి మాట్లాడతావా అని చెప్పని ఫోన్ వాళ్ళది కట్ చేసి నన్ను కొట్టాడు, కాల్తో ఇక్కడ కొట్టాడు. దెబ్బ కూడా ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను మాట్లాడే తప్పేంటి, నేను నిజమే మాట్లాడుతున్నా, మీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఆమె దగ్గరే ఉంటాను అని చెప్పని మొహం మీద చెప్పేశాను. ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళు పనికి రాలేదు కానీ 2-3 నెలలు వచ్చి పరిచయం అవగానే అది ఎక్కువైపోయిందా నీకు అని చెప్పని కొట్టారు. ఓకే, కొట్టినా కూడా నేను దెబ్బలు తింటూనే ఉన్నా, ఎందుకంటే నా తప్పేం లేదు. కొడుతున్నారు, పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. కర్మ అనేది ఎప్పటికైనా కానీ బ్యాక్ రావాల్సిందే.
నన్ను కొట్టే హక్కు నీకు లేదు, నా మీద చెయ్యి వేయొద్దు, నన్ను బూతులు తిట్టొద్దు అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి. అయితే నువ్వే అవుతావే చెప్పడానికి అని చెప్పని అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్లారు. తర్వాత కొట్టడం అయిపోయింది. ఈవినింగ్ పూట టెంపుల్కి తీసుకెళ్లారు. నైట్ టెంపుల్ దగ్గర ఉజ్జయిన్లో విక్రాంత్ బరే శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం దగ్గరికి కూడా వెళ్ళాము. నేను ఇదే క్లాత్ అక్కడ కొనుక్కున్నా ఉజ్జయిన్లో. ఇలా కప్పుకొని ముందుకెళ్తుంటే స్టెప్స్ వరకు వెళ్ళి ఆగుదాం అనుకున్నా. ముందుకెళ్ళి అక్కడ ఆగాను. పిలుస్తుంటే ఆగట్లేదా, తొక్కలో ఒక క్లాత్ మెల్లో వేసుకుని షో చేస్తామని చెప్పి అక్కడ కూడా కొట్టాడు. పబ్లిక్ ప్లేస్లో కొట్టాడు. ఓకే నేను ఇంకా ఆ శివయ్య ముందు కూర్చొని ఏడ్చుకుంటూ నాకేంటయ్యా ఇన్ని కష్టాలు, నా డెసిషన్ తీసుకోవడానికి నాకు హక్కు లేదా, ఓకే పెంచాడు అంతా చూశాడు, ఒక తండ్రిలాగా భావించాను నేను కూడా, కానీ నా మీద ఎందుకు పూర్తి హక్కు తీసుకో అని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పని నేను దేవుడి ముందే మోకరిల్లి ఏడ్చుకున్నాను. తర్వాత కాసేపు సాధన చేసుకున్నాను, వచ్చేసాం. వచ్చిన తర్వాత భూపాల్ తీసుకెళ్తా అన్నారు నెక్స్ట్ మార్నింగ్. భూపాల్ కాకుండా పక్కన ఏదో సియోదో ఏదో సంథింగ్ విలేజ్ ఉంది, అక్కడ తీసుకెళ్ళారు. ఏదో మౌంటైన్ వ్యూ ఉందంట, చూద్దాము అని చెప్పని. సరే అక్కడికి వెళ్ళారు. అది తీరా చూస్తే మౌంటైన్ వ్యూ కాదు, న్యాచురల్ కాదు, ఒక హైలాండ్ లాగా ఉందన్నమాట. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ అవుతాయి, వద్దు అని చెప్పని మళ్ళీ భూపాల్కి రిటర్న్ అయిపోయాం. భూపాల్లో 1 డే స్టే చేసి భూపాల్ నుంచి విజయవాడ రావడం జరిగింది బస్సులో. అప్పటికే బిగ్ టీవీ వాళ్ళు, అదే అక్క పేరు ఏదో ఉంది విజయవాడలో ఉంటుంది, సాహిత్య అక్క, ఫోన్ చేసి అడగడం. అప్పుడు తనేమో మేము చెన్నై వెళ్తున్నాము, విజయవాడ రావట్లేదు, 2 days టైం పట్టిద్ది అని చెప్పని అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అలా చెప్పమన్నా అంటే నేను చెప్పలేదు, విష్ణునే చెప్పాడు అలాగా. కానీ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి డైరెక్ట్ నిజం చెప్పుకుంటూ వస్తున్నాడు. సార్ ఈ టైంకి రీచ్ అవుతాం, ఈ టైంకి రీచ్ అవుతాం. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు రైల్వే స్టేషన్ దిగగానే, బస్ స్టాండ్లో దిగగానే వచ్చి తీసుకెళ్లారు వాళ్ళ రూమ్కి. ఓకే బాగానే ఉంది. ఆ రోజు నైట్ స్టే చేసాం అక్కడ. నైట్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్కి వచ్చి తీసుకున్నట్టు. ఎందుకంటే బిగ్ టీవీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నామని చెప్పాడు కదా విష్ణు, హైదరాబాద్లో ఉన్నట్టు ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, పడుకున్నాము. తర్వాత 1కో 1:30కో మళ్ళీ CCTV వాళ్ళు వచ్చారు, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది, పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ నెంబర్ 1 స్టూడియోకి తీసుకెళ్ళి మీరు చూసిన ఇంటర్వ్యూ మొత్తం జరిగిందన్నమాట. కాదు, ఇప్పుడు విజయవాడలో హోటల్లో ఉన్నారు మీరు? యా. ఇటు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంగళగిరి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా విజయవాడ హోటల్లో ఎందుకున్నారు? అక్కడ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నేను తీసుకెళ్ళను అని చెప్పని నెంబర్ 1 టీవీ వాళ్ళు రూమ్ తీసుకున్నారు మా కోసం స్పెషల్గా. ఓకే.